శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ఎక్కడెక్కడ పారాయణ చేయబడుతుందో, ఆ శబ్దం వినిపిస్తుందో అక్కడ శ్రీచక్రం ఉద్భవిస్తుందండి. చాలా చాలా శక్తివంతమైనవి. లలిత అనే నామాన్ని మనం చెప్పగలుగుతున్నాము అని అంటే అది పరదేవత అనుగ్రహమే. ఆవిడ కటాక్షించి భక్తి పాశాన్ని విసిరితేనే మనము ఈ నామాలను చెప్పగలుగుతాం, చేయగలుగుతాం. కాబట్టి సాక్షాత్తు పరదేవత వాగ్దేవతల చేత వాళ్ళ నోటి ద్వారా చెప్పించిన నామాలే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. ఈ నామాలు గనక మనం నిత్యం పారాయణ చేయగలిగితే అమ్మ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎవరైతే ఈ నామాలను వినడం కానీ పారాయణ చేయడం కానీ చేస్తున్నామంటే అది మోక్షార్హులు అని అర్థం. అమ్మ వైపు, అమ్మ పాదాల వైపు ముక్తి మార్గంలో అడుగులు వేస్తున్నాము అని అర్థం. అంత శక్తివంతమైనవి. ఇలాంటి నామాలను మనము నిత్యము పారాయణ చేయాలని ఉంటుంది. ఒక్కొక్కసారి సమయం లేకనో లేకపోతే చేయలేని తనమో ఎందుకో తెలియదు కానీ పారాయణ చేయలేము. అలాంటప్పుడు కంచి మహాస్వామి, ఇది నేను చెప్పడం కాదండి, సాక్షాత్తు నడిచే కామాక్షిగా పేరు పొందిన కంచి మహాస్వామి, ఆయన లలితా సహస్రనామం నుంచి 7 నామాలని తీసుకొని లలిత చదివితే ఎంత ఫలితం వస్తుందో ఈ 7 నామాలను చదివిన అంతే ఫలితాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు అని చెప్పి ఈ నామాలని అందించారు. వాటి గురించి వివరిస్తాను. ముందు నామాలను చూద్దాం, ఆ తర్వాత అర్థము, దానికి సంబంధించి ఒక కథ ఉంది, అది కూడా వివరిస్తాను. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ అన్నదాయై నమః. ఓం శ్రీ వసుదాయై నమః. ఓం శ్రీ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః. ఓం శ్రీ కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః. ఓం శ్రీ శివశక్త్యైక్య రూపిణ్యై నమః. ఓం శ్రీ లలితాయై నమః. ఇవి 7 నామాలు. ఈ నామాలను మన జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి అని అంటే, ఓం శ్రీమాత్రే నమః అంటే సమస్త భూమండలానికి సకల కోటి జీవరాశులందరికీ ఆవిడ తల్లి. కాబట్టి మనము ఈ మనుష్య జన్మ ఎత్తాము అంటే ఆవిడ అనుగ్రహమే. కాబట్టి ఆవిడ శ్రీమాత, మనకు జన్మనిచ్చిన తల్లి. ఇంకా ఓం అన్నదాయై నమః, సమస్త జీవరాశులందరికీ ఆవిడ పోషిస్తుంది. ఆవిడ సృష్టి స్థితి లయ అన్నీ ఆవిడే చేస్తుంది. కాబట్టి ఆవిడ అన్నదాయై నమః, అన్నం పెడుతుంది. అన్నపూర్ణగా పేరుగాంచింది. సాక్షాత్ అన్నపూర్ణయే అవతారం కార్యం ఇది. కాబట్టి అందరికీ మనకు పాలిచ్చి పోషణ ఇచ్చింది. కాబట్టి ఆవిడ అన్నదాయై నమః అనే నామాన్ని మనం అన్వయించుకోవాలి. ఇప్పుడు మనల్ని పుట్టించింది, అన్నం పెట్టింది. తర్వాత వసుధాయై నమః. వసుధ అంటే భూమి. ఈ భూమిని ఆధారం చేసుకుని సమస్త జీవరాశులు జీవిస్తున్నాయి. కాబట్టి ఈ భూమి లేనిదే మనం బతకలేం. కాబట్టి ఆమె భూమిగా అవతరించిన తల్లి భూమాత వసుధ అని మనం ఆ తల్లికి నమస్కరించుకోవాలి. తర్వాత సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః. సచామర రమావాణి అంటే రమావాణి, సరస్వతి శక్తి అలాగే లక్ష్మీ శక్తి రెండింటినీ ఆవరించి ఉన్న తల్లి. 2 శక్తులు ఆ తల్లిని ఆరాధించే శక్తి అని అర్థం. అంటే లలిత అని అర్థం. ఆ 2 కూడా ఇప్పుడు మనకి చూస్తే సవ్యదక్షిణ, ఏ దిశలో అయితే మనము, ఏ గమ్యంలో అయితే మనం వెళితే మన జీవితం బాగుంటుందో ఆ విధంగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది మనల్ని. ఎప్పుడు ఆ తల్లి పాదాలు పట్టుకుంటే. అది ఈ నామం యొక్క అర్థం. తర్వాత కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః. మనమందరం కింకరులం. ఈ కింకర్లందరూ కూడా ఆ తల్లిని ఆరాధించే దానా అని అర్థం. అంటే ఇప్పుడు కటాక్షం ఆవిడ యొక్క మనకు కటాక్షం కలిగిందంటే మన జీవితాలు ఏమవుతాయి, చాలా అద్భుతంగా మారిపోతాయి. ఇలాంటి కింకర్లు ఎందరినో ఆ తల్లి ఎంతగా కటాక్షించిందో మనం వింటుంటాం, చూస్తూ ఉన్నాం కూడా. కాబట్టి ఆ తల్లి కటాక్షం కోసం అందరూ కూడా ఎదురు చూడాలి, అంతగా సాధన చేయాలి. ఇది కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవితాయై నమః. ఆ తర్వాత శివశక్త్యైక్య రూపిణ్యై నమః అంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరి యొక్క శక్తులు కలగలిపి మనకు శక్తినిచ్చే తల్లి అని అర్థం. మనకు ఎప్పుడైనా బాధలు కానీ కష్టాలు కానీ ఏ సమస్యలైనా వచ్చినప్పుడు, తట్టుకోలేని పరిస్థితిని వచ్చినప్పుడు ఈ తల్లి ఆ బాధలను తట్టుకునే శక్తిని, ఆ ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది.
అలాంటి నామమే ఈ శివశక్త్యైక్య రూపిణ్యే నమః. అలా తట్టుకొని నిలవగలిగినామంటే మన జీవితము ఒక గొప్ప స్థాయికి చేరుకుంటుంది. తర్వాత ఓం శ్రీ లలితాయే నమః అంటే మనిషి జన్మ చాలా చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఇందుకు కారణం వాక్కు ప్రధానం. ఏ జీవరాశిలో లేనిది వాక్కు. మనం ఈ కాయక శరీరంతో ఏ సేవ చేసినా భగవంతుడికి ప్రీతికరం. మనం చేయగలం ఏ సేవైనా, ఏ జీవరాశి చేయలేదు. అందుకు మన కర్మలను అనుసరించి మనల్ని గట్టెక్కించడానికి ఈ కాయక శరీరాన్ని ఉపయోగించాలి. అది మనుష్య జన్మ యొక్క విశిష్టమైనది. దీన్ని సార్థకత చేసుకోవాలి మనం. తర్వాత అమ్మ పాదాలు చేరి ముక్తిని పొందాలి. ఇవన్నీ చేయించేది కూడా ఆ లలిత పరాభట్టారిక. ఆమె పాదాలకు చేరుకోవాలి అని అర్థం. ఇది నామాల యొక్క విశిష్టత. ఈ నామాలు ఎలా చేయాలంటే 11 సార్లు జపం చేసుకోవాలి. ఒక్కొక్క నామం కాదండి, అన్నీ కలిపి 11 సార్లు జపం చేసుకున్నట్లయితే లలితా సహస్రనామం పారాయణ చేసిన ఫలితం వస్తుంది. సరే, దీనికి చేయడానికి నియమాలు ఏం అవసరం లేదు. శుచిగా స్నానం చేసి మీరు దీపం పెట్టుకొని అగరత్తులు వెలిగించుకొని పారాయణ చేసుకోవచ్చు. లేదు అంటే పూజ చేసేటప్పుడు కానీ అర్చన చేసేటప్పుడు ఈ నామాలు చెప్పుకొని అర్చన చేసుకోవచ్చు. అది కుదరదు అంటే మీరు శుచిగా స్నానం చేసి ఏదైనా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని అమ్మవారిని చూస్తూ కూడా ఈ నామాలు పారాయణ చేసుకోవచ్చు. భక్తిగా ఆరాధన చేస్తున్నట్లయితే అమ్మ అనుగ్రహం తప్పక కలుగుతుంది. సరే, ఇక కంచి మహాస్వామి యొక్క కథ ఏమిటంటే, ఒకనాడు ఒక వ్యక్తి మహాస్వామి యొక్క దర్శనం కోసం వస్తారండి. అప్పుడు ఆయన ప్రతిసారి ఆయన మౌనంగా ఉంటారనమాట. మౌనంగా గమ్మనే స్వామివారిని చూస్తూ అలా పక్కన నిల్చొని కాసేపటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత కొద్ది రోజులకి స్వామి దగ్గరికి వచ్చి, స్వామి మీరు నాకు ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశించండి అని అడుగుతారనమాట. ఈయన త్రికాలవేది, వీళ్ళు సర్వజ్ఞులు. ఈయనకు తెలియంది ఏముంటుంది చెప్పండి? ఈయనకు అన్నీ తెలుసు. ఏం అడగడు. ఎప్పుడు అడగవు, ఈరోజు అడుగుతున్నావు అనేసి. కానీ ఏమీ దానికి సమాధానం చెప్పకుండా, ఇవ్వండి స్వామిని, ప్రశాంతంగా నాకు మనశ్శాంతి లేదు, ప్రశాంతత కోసం మిమ్మల్ని చూస్తుంటే నాకు మనశ్శాంతి వస్తుంది, మిమ్మల్ని స్మరించుకుంటూ నేను ఆ మంత్రం చేసుకుంటాను, ఉపదేశం ఇవ్వండి అని అడుగుతాడనమాట. అప్పుడు మహాస్వామి ఒక చిరునవ్వు నవ్వి, ఈయనకి మంత్రోపదేశం ఎందుకు, లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చెయ్యి అనేసి సమాధానం ఇస్తారనమాట. నాకు అందులో కొంచెం కష్టమైన నామాలు ఉంటాయి స్వామి, నాకు రాదు, తెలియదు, నేను పెద్దగా చదువుకోలేదు అని అంటారు. అప్పుడు అవునా, అలా అయితే నీకు కొన్ని నామాలు ఇస్తాను, వాటిని చేసుకో అనేసి చెబుతారనమాట. పేపరు పెన్ను తెప్పించి లలితా సహస్రనామం నుంచి 7 విశేషమైన నామాలను తీసి అతనికి ఇస్తాడనమాట మహాపెరియవ. ఇంతకీ ఈ నామాలు చదవడమైనా వచ్చా నీకు అని అడిగితే, లేదు పెరియవ, నాకు తెలియదు అని సమాధానం ఇస్తారు. అప్పుడు అతనికి ఏ విధంగా చదవాలి, అలాగే ఎన్ని రోజుల పాటు చేయాలి అనేది చెప్తారనమాట. ఈ నామాలను 11 సార్లు రోజు అలా 42 రోజులు పారాయణ చెయ్యి, నీకు అంతా మంచి జరుగుతుంది, కామాక్షి అనుగ్రహిస్తుంది అనేసి చెప్తారనమాట మహాపెరియవ. సరే, అతను అప్పటి నుంచి అలా పారాయణ చేయడం వల్ల, భక్తిగా చేయడం వల్ల తనకి తాను కోల్పోయిన ధనం అంతా కూడా అతనికి మళ్ళీ తిరిగి వచ్చి సంతోషంగా ఉంటాడు. నిజానికి ఏం జరిగిందంటే, అతను ఎందుకు విచారంగా ఉండడంటే, దొంగలు అతని ఇంట్లో పడి సర్వం దోచుకుపోతారు. దారిద్ర్యంతో అతను బాధపడుతూ ఉంటే అప్పుడు మహాస్వామి వద్దకు మంత్రం ఉపదేశం చేయమని అడుగుతారు. అప్పుడు స్వామి నవ్వుకు కారణం ఇది. సరే, ఆ తర్వాత తను చేసి సర్వ సౌభాగ్యాలు పొందుతాడు, సంపదలు పొందుతాడు, ఆనందంగా జీవిస్తారు. ఇంతటి విశిష్టమైనవి ఈ నామాలు. ఈ నామాలు మనము విశిష్టమైన జ్యోతిర్లింగాలు కానీ, లేకపోతే అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి కదా అమ్మవారివి, అలా ప్రత్యేకమైన దేవాలయాల్లో కనుక ఇవి పారాయణ చేయగలిగితే గన 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. ఇప్పుడు కామాక్షి దేవాలయంలో గాయత్రి మండపంలో అక్కడ ఒక్క నామం మనం చెప్పినా కూడా 1,000,000 రెట్ల ఫలితం ఉంటుంది. 1,000,000 నామాల పలికిన పుణ్యం ఉంటుంది. అలాంటి సమయాల్లో ఈ నామాలు పారాయణ చేయండి. శ్రీ మాత్రే నమః.